శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా కలకలం రేగింది. ఎబోలా హిస్టరీ ఉన్న సూడాన్ దేశస్తుని అధికారులు వెనక్కి పంపించేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా కలకలం రేగింది. సో ఎబోలా హిస్టరీ ఉన్నటువంటి సూడాన్ దేశస్తుని అధికారులు అయితే వెనక్కి పంపించారు. సో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అక్కడ చర్యలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి ఎబోలా వైరస్ కి సంబంధించిన ఈ వార్త మాత్రం కలకలం రేస్తుందనే చెప్పుకోవాలి. అయితే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు నిర్వహించే సాధారణ ఆరోగ్య తనిఖీలను కూడా అంటే పూర్తిగా స్క్రీనింగ్ చేస్తున్న సమయంలో ఈ ఎవరైతే మొహమ్మద్ అనే ఒక ప్రయాణికుడు వచ్చినట్టు తెలుస్తుంది సూడాన్ దేశం నుంచి. అయితే ఈ మొహమ్మద్ ని స్క్రీనింగ్ చేస్తున్న సమయంలోనే ఈ వైద్య సిబ్బంది ఇతనికి ఈ వ్యాధి ఉంది అని చెప్పి గుర్తించారు. అయితే ఎబోలా సోకింది అని చెప్పి వెంటనే ఆయనని అప్రమత్తమైన అధికారులు ఆయనని వెనక్కి పంపించేసినట్టయితే అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ ఎబోలా ఏదైతే ఉందో వేగంగా వ్యాపించే ప్రాంతకమైన వైరస్ కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారనే చెప్పుకోవాలి. అయితే అధికారులు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎబోలా హిస్టరీ ఉన్న వ్యక్తి నగరంలోకి ప్రవేశిస్తే రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించిన అధికారులు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నట్టయితే చెప్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా సదరు సుడాన్ ఎవరైతే దేశస్తుడు ఉన్నారో ఆయన్ని అనుమతించకుండా వెంటనే విమానాశ్రయం నుంచి తిరిగి అతని సొంత దేశానికి వెనక్కి పంపించేశారు. అదే విధంగా దీంతో పాటు ఈ స్క్రీనింగ్ ఖచ్చితంగా జరుగుతోంది. అదే విధంగా వాళ్ళు ఏ దేశం నుంచి అయితే వస్తున్నారో ఆ దేశం నుంచి ఈ సరైన సర్టిఫికెట్లు తీసుకొని రావాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఈ స్క్రీనింగ్ సమయంలో కూడా వాళ్ళకి ఎలాంటి అంటే ఈ ఎబోలాకు సంబంధించిన ఎలాంటి చిన్న కనిపించినా కూడా వాళ్ళని వెంటనే వాళ్ళని వెనక్కి పంపిస్తాము అని చెప్పి ఆల్రెడీ ఆరోగ్య శాఖ కావచ్చు ఇటు అధికారులు కావచ్చు చెప్తున్నారు. పవన్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.